హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే మా అమ్మ సీక్రెట్ రెసిపీ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా పెడుతుందో చూపిస్తానండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా! మా ఇంట్లో వాళ్ళందరి ఫేవరెట్ రెసిపీ అనుకోండి, ఫేవరెట్ పికిల్ అనుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఎప్పటినుంచో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. ఒక 500 గ్రామ్స్ కొత్తిమీరని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఎండలో కాకుండా పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. అది ఆరేలోపు 100 గ్రాముల చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. కొత్తిమీర ఏమాత్రం తడి లేకుండా ఆరాక ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండును కూడా మామూలు వాటర్లో కాకుండా కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. ఇది కట్ చేసుకునేటప్పటికి చింతపండు నానిపోయి ఉంటుంది. ఈ చింతపండును మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్ళు ఉంటాయి కదా, అవి పారబోయొద్దు. చింతపండును మిక్సీలో వేసి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక పేస్ట్ వస్తుంది కదా, దాంట్లోకి కొంచెం చింతపండు నానబెట్టిన నీళ్ళని యాడ్ చేసి అర కేజీ కొత్తిమీరకి 100 గ్రాములు చింతపండు నానబెట్టాం కదా, ఒక గిద్ద ఉప్పు, ఒక గిద్ద కారాన్ని ఈ విధంగా చింతపండు జ్యూస్లోకి మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. మిక్సీ జార్లోనే ఒక పేస్ట్ లాగా రెడీ చేసేసుకుంటుంది. సాల్ట్ని, కారాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి చింతపండు, ఉప్పు, కారం కలిపిన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీని పక్క నుంచి వేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోండి, లేకపోతే ఇలా గిన్నె అయినా పర్లేదు. 200 గ్రాముల నూనెని యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు, 4 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ చక్కగా నూనెలో ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని ఈ విధంగా నూనెలో వాడ్చుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి నూనెలో. చూసారా, కలర్ ఈ విధంగా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చింతపండు ప్యూరీని దీంట్లోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవడమేనండి. ఈ కొత్తిమీర అన్నది చింతపండు ప్యూరీలో తుక్క ఉడకాలన్నమాట. బబుల్స్ వస్తూ నూనెంతా సపరేట్ అయిపోతుంది ఒక 15 మినిట్స్కి. ఇలా అయితే పచ్చడి రెడీ అయినట్టే. ఈజీ కూడా ప్రాసెస్. వేడి వేడి అన్నంలో కొత్తిమీర, పప్పుడం, నెయ్యి వేసుకొని తింటుంటే నా సామిరంగా భలే ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్.